గుడ్డలు ఊడదీసి కొడతా జర్నలిస్టుల పైన సీఎం రేవంత్ అనుచిత వ్యాఖ్యలు. ఏదో ఒక ట్యూబ్ పెట్టుకొని మాట్లాడుతున్నారు. నా బిడ్డను భార్యను తిడుతుర్రు. ప్రజా జీవితంలో ఉన్నా కాబట్టి ఊరుకుంటున్నా. నా రక్తం మరుగుతుంది. ఒక్కొక్కరిని బట్టలు ఊడదీసి తొడకలు తీసి కొడతా. ఎవరు జర్నలిస్టులో సంఘాలే ఒక లిస్ట్ ఇవ్వాలి. ఆ లిస్టులో లేని వాళ్ళను క్రిమినల్స్ గా గుర్తిస్తాం. నేను అడుగుతున్నా లేదంటే నేను ఆగుతున్నా లేదంటే మా వాళ్లకు చెప్తే ఉరికిస్తారు. అసెంబ్లీలో జర్నలిస్టుల పైన సీఎం రేవంత్ వ్యాఖ్యలు చేసిండు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో జర్నలిస్టుల పైన సీరియస్ అయ్యిండు. బట్టలు గుడ్డలు విప్పి కొడతా, జర్నలిస్టులో క్రిమినల్స్ ఉన్నారని తెలిపారు. ఎవరు పడితే వాడు ట్యూబ్ పెట్టుకొని రీతిలో వ్యవహరిస్తున్నారని తన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చేస్తే ఒక్కొక్కడిని తోడుకలు తీస్తా, బట్టలు ఊడదీసి రోడ్డు మీద విప్పిస్తా అంటూ సీఎం రేవంత్ మునుపెన్నడు లేని రీతిలో, మునుపెన్నడు కదా ఆయన రెగ్యులర్గా మాట్లాడేటువంటి మాట. సో కాబట్టి ఇది నిన్న ఆయన మాట్లాడింది. ఇంకా ఇప్పుడు ఆయన నిన్న మాట్లాడినటువంటి శుభాస్తాలను మీకు 1 by 1 వివరించేటువంటి ప్రయత్నం చేస్తారు. చూడండి ఒకసారి. ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి నిజంగా ఓపిక పెట్టుకొని మమ్మల్ని ఇష్ట రాజ్యాంగ అధ్యక్ష. ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి నిజంగా ఓపిక పడుతున్నాం అధ్యక్ష. రక్తం మరుగుతుంది. ఏంది భాష అది అధ్యక్ష? కుటుంబ సభ్యులను అంతేసి మాటలు అంటుంటే అసలు మీరు మనుషులా అని నేను వాళ్ళని అడగదలుచుకున్నా అధ్యక్ష. మీకు భార్య బిడ్డలు లేరా? తల్లిదండ్రులు లేరా? మీ అమ్మనో నీ చెల్లినో నీ భార్యనో ఈ రకంగా మాట్లాడితే నువ్వు ఇంత నేను అడుగుతున్నా. పెట్టినోని అరెస్టును ఖండించినోని నా భార్య నా బిడ్డను తిడితే నాకు నొప్పి అవుతుంది, కానీ నీకు ఒక ఆడపిల్లని అవమానిస్తుంటే నీకు నొప్పి కాదా? ఏ సంస్కృతిలో ఉన్నారని నేను అడుగుతున్నా అధ్యక్ష. తోడుకొని తీస్తే అధ్యక్ష, ముఖ్యమంత్రి చెప్తున్న ఒక్కొక్కరిని బట్టలు పడేసి రోడ్డు మీద తిప్పిస్తా అధ్యక్ష. అందుకే అధ్యక్ష తమరు కూడా అక్కడి నుంచి ఆదేశాలు ఇవ్వండి. దీని మీద చర్చ జరగాలి. మీడియా మిత్రులకు కూడా నేను అడుగుతున్నా, మీ సంఘాలు ఏవైతున్నాయో సంఘాల నాయకులను కూడా అడుగుతున్నా, ఎవరో జర్నలిస్టులు లిస్ట్ ఇవ్వండి. జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో ఇవ్వండి, ఆ లిస్ట్ ఇవ్వండి. ఆ లిస్టులో ఉన్న తప్పు చేస్తే ఏం శిక్షిస్తారో మీరు నిర్ణయించండి. ఆ లిస్టులో లేనాడు జర్నలిస్ట్ కాదు, జర్నలిస్ట్ దాని క్రిమినల్ కిందనే చూస్తాము. ఆ క్రిమినల్స్ ని ఎట్లా జవాబు చెప్పాలో గట్లనే చెప్తాం. ముసుగేసుకొని వస్తే ముసుగు ఊడవికి బట్టలు గుడ్డలు ఊడదీసి కొడతా అని చెప్తున్నాను. తమాషా చేయొద్దు. బట్టలు గుడ్డలు మనిషిలో నాకు చీము నెత్తురు ఉంది. అన్నిటికీ బరాయించుకుంటే తప్పులని అన్నిటిని మోసుకుంటే ఏదో కుర్చీలు ఉన్నా కాబట్టి ఊరుకుంటా అనేమన్నా ఏషాలు ఏదలుచుకోరు. అన్ని చట్టపరంగానే చేస్తా. రైట్. ఇంకా చాలా మాట్లాడినావు కదా, ఇక చెప్తా. ఇప్పుడు పాయింట్ టు పాయింట్ చెప్తా, వినండి మిత్రులారా. ఎవరు పడితే వాడు ఏదో ఒక ట్యూబ్ పెట్టుకొని మమ్మల్ని ఇష్ట రాజ్యాంగ అధ్యక్ష. ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి నిజంగా ఓపిక పడుతున్నాం అధ్యక్ష. ఎవడు పడితే ఆ ట్యూబ్ పెట్టుకొని, ఎవడు పడితే వాడు ట్యూబ్ పెట్టుకొని ఇష్టారాజ్యంగా అధ్యక్ష. ఎవడు పడితే వాడు ఏ ట్యూబ్ పెట్టుకున్నాడు, ఏ ఇష్టారాజ్యంగా మాట్లాడారో ముఖ్యమంత్రి గారు ముందు చెప్పాలి. ఎవడు పడితే వాడు ట్యూబ్ పెట్టుకున్నది ఇప్పుడే కనపడ్డదా? ఎవడు పడితే వాడు ట్యూబ్ పెట్టుకొని వాళ్ళ ట్యూబ్లో సంఖ నాకింది నువ్వు మర్చిపోయినావా? రేవంత్ రెడ్డి నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, నువ్వు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నప్పుడు అదే ట్యూబ్లో సంఖ నాకింది మర్చిపోయినావా? అదే ట్యూబ్లని సంఖలో కూర్చోబెట్టుకొని అప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు వల్లేసి విష ప్రచారాలు చేసింది మర్చిపోయినావా? తన దానికి వచ్చేవరకే నొప్పి అవుతుందా? నీ దానికి వచ్చేవరకే కుచ్చుకుంటున్నా, అది నీ దానికి వచ్చేవరకే నొప్పి. ఆ రోజు మీరు తప్పుడు ప్రచారం చేసి, ఆ రోజు మీరు ఆ విధంగా ప్రజల్లో ఒక విషయాన్ని నెలకొల్పితే తప్పు లేదు. ఇలా వాస్తవాలు చూపిస్తుంటే మీకు నొప్పి అవుతుంది, భయంకరమైన నొప్పి అవుతుంది, ముళ్ళుగట్టె పెట్టి కూర్చున్నట్టు అవుతుంది. ఆ పెయిన్ ఎట్టుంటుందో ఇప్పుడు అనుభవిస్తున్నావా? నువ్వు బెదిరిస్తే బెదిరితోడు ఉన్ననుకుంటున్నావా? తెలంగాణలో నీకంటే ఎక్కువ గడుచున్నాయి, నువ్వు చెప్పుకుంటున్నావు అంతే. నేను ఊరికే పులిని అమరాబాద్ నుంచి వచ్చినా, గడ్డి వీక్తున్నా, ఎండిపోయిన చెర్ల ఈత కొడుతున్నా అని. ఎవడేం భయపడాడు నీకు? నీలాంటి పిట్టె బెదిరింపులకు నీ కొండారెడ్డిపల్లిలో గోడ మీద కూర్చున్న పిట్టె కూడా భయపడదు, గుర్తుపెట్టుకో. అదే కొండారెడ్డిపల్లి పోయి వచ్చిన వాళ్ళం, అదే కొడంగల్ అడుగు ఊరు తిరిగి వచ్చిన వాళ్ళం. ఎవడు భయపడతాడు నీ పిట్టె బెదిరింపులకి? ఇలా ట్యూబ్ అనే వరకు నీకెందుకో అవుతుంది, ట్యూబ్ అనే వరకు నీకు పేలిపోతుంది. మీవి జారిపోతున్నాయి మీ గులాబ్ జాములు. దేనికి? ఎందుకంత జారిపోతున్నాయి? ఎందుకంత భయపడుతున్నారు? ఎందుకు? ట్యూబులు వాస్తవాలు చూపిస్తున్నాయి.
ట్యూబులు ప్రజల గోసలు చూపిస్తున్నాయి. ట్యూబులు నువ్వు చెప్తున్నటువంటి ట్యూబులు నీకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. నీ చేతగానితన పరిపాలన రాకపోవడాన్ని ప్రజల ముందు కళ్ళకు గట్టినట్టు చూపిస్తూ ఉన్నాయి. నీ చేతిలో ఉన్న బిగ్ టీవీ, నీ చేతిలో ఉన్న V6, TV9, నీ చేతిలో ఉన్నటువంటి NTV, నీ చేతిలో ఉన్నటువంటి ABN ఆంధ్రజ్యోతి, TV5, ఈ ఛానళ్ళు మొత్తం వాళ్ళ ఓనర్లను నీ గుప్పిట్లో పెట్టుకొని నీ అరికాల కింద పెట్టుకొని తొక్కుతున్నావు కాబట్టి వాళ్ళు నలిగి అణిగి నీకు అనుకూలంగా నీకు సమ్మగా నిద్ర వచ్చేటువంటి విధంగా వార్తలు రాస్తున్నారు, అంత సమ్మగా చెప్తున్నారు. నీకు మేము అట్లా చెప్తలేం కదా, వాస్తవాలను ఏముందో అది చెప్తా ఉన్నాం. దాంతో నీకు నిద్ర వస్తలేదు. ఇక ఇప్పుడు ట్యూబ్లను బంద్ చేయాలి. నీ తాతల తరం రాసిపెట్టుకో, రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో. నీ తాతలు నీ ముత్తాతలు అన్ని కదా, నా తాత పోలీస్ పటేల్, నా ముత్తాత పోలీస్ పటేల్, నా అయ్య పోలీస్ పటేల్ అని. నీ ముత్తాత నీ తాతలు దిగొచ్చిన ట్యూబ్ల ఎంటికలు కూడా వీకలేవు, గుర్తుపెట్టుకోను. మేమేం లైన్కి అతిక్రమిస్తలే, నువ్వు లైన్ అతిక్రమిస్తున్నావు. ఏ ట్యూబ్ కూడా, ఏ యూట్యూబ్ ఛానల్ కూడా లైన్ అతిక్రమిస్తలేదు. ప్రజలు ఏం మాట్లాడుతుర్రో, ప్రజలు ఏ బాధను వ్యక్తం చేస్తుర్రో, ప్రజలు ఏ అభిప్రాయాన్ని చెప్తుర్రో అది యాస్టిస్గా చెప్తా ఉన్నాం. అఫ్కోర్స్ కొన్ని బూతులు కట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, కొన్ని బూతులు బీఫ్ వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ బీప్లు వేయాలి. కొంతమంది జర్నలిస్టులు ఏమరపాటునో పొరపాటునో చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉన్నారు. 100% దాన్ని మేము అగ్రి చేస్తాం. ఎవరు కూడా దాన్ని ఏమీ ఎంకరేజ్ చేయట్లేరు. ఏం ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు, చేయొద్దు కూడా. కానీ మాట్లాడితే కేసులు పెడతాం, ట్వీట్ పెడితే కేసులు పెడతాం. నువ్వు ఇలా మాట్లాడుతూ ఉన్నావు కదా, నా ఫ్యామిలీని, నా వాళ్ళని, నా గురించి మాట్లాడుతూ ఉన్నారని. మరి నువ్వు మాట్లాడినప్పుడు ఏడుకోయింది కాక ఈ సోయంతా? నువ్వు కూడా మాట్లాడినావు కదా గతంలో, చూపిస్తా ఇప్పుడు నీ భాగవతం అంతా. ఆ నుంచి నాకు నీవే వీడియోలు, నువ్వు మాట్లాడిన సుభాషితాలు, నువ్వు మాట్లాడిన అవి అన్నీ చూపిస్తాం. నీ మంత్రులు, నువ్వు, నీ భాష, నీ పరిజ్ఞానము, నీ అని అంటున్నా, మీ కాదు, నీ పరిజ్ఞానము, ఇవన్నీ కూడా చూపిస్తాయి ఇప్పుడు ఓపెన్ చేసి. నీ ట్యూబులని ఎవడు పడితే ఆ ట్యూబులు, ఆయా ట్యూబులు నీకు సమ్మగా అనిపించినాయి. తిన్మార్మలనే ట్యూబు మంచిగా సమ్మగా ఆనందం పెట్టేట అనిపించింది. తొలి వెలుగు రఘు ట్యూబు నీకు ఆనందం పెట్టేట అనిపించింది. ఇంకా చాలామంది ఒక 20 ఛానళ్ళు ఉన్నాయి, వాళ్ళందరి పేర్లు చెప్పి పెద్దోళం చేయడం ఎందుకు కానీ. వాళ్ళందరి ట్యూబులు నీకు ఆనందం పెడితే సమ్మగా పోతుంటుంది కదా, అట్లా అనిపించింది నీకు. జోలపాటం అనేది అనిపించింది ఆ ట్యూబులు. ఇవాళ ట్యూబులు వచ్చే వరకు నిద్ర పడతలేదు నీకు. ఎందుకంటే ఆ ట్యూబులు నీకు అనుకూలంగా ఉన్నాయి. ఇవాళ ట్యూబులు మొత్తము నీ తప్పులను, నీ చేతగాంతనాన్ని ఎత్తి చూపిస్తూ ఉన్నాయి. అందుకనే నీకు నిద్ర పడతలేదు. ఇక ఇప్పుడు ట్యూబులను తీసేసేయాలి. గుడ్డలు తీసి కొడతాడంట ఆయన. నువ్వు కొడతా అంటే కొట్టించుకోవడానికి ఎవరు రెడీగా లేడు. తెలంగాణ సమాజం చూస్తూనే ఉన్నది. ఓసారి కొట్టినావు కదా, ఓసారి దాడులు చేసిరు కదా, ఏమైందో చూసినాం కదా. ఇంకా నువ్వు ఈ ఫ్రస్ట్రేషన్ దేనికోసము? ఈయన ముఖ్యమంత్రి పదవి ఏమైనా పీకేదాం అనుకుంటున్నారా? దేనికి మరి ఇంత ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉన్నది? ఇంకా చెప్తాం, ఇంకా చూద్దాం, ఇంకా చాలా ఉన్నాయి. రక్తం మరుగుతుంది. అబ్బా ఏంటి భాష బట్టి మాకు కూడా రక్తం మరుగుతుంది రేవంత్ రెడ్డి గారు. ఏదో ఒక ట్యూబ్ పెట్టుకొని మమ్మల్ని ఇష్ట రాజ్యంగా అధ్యక్ష, ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి నిజంగా ఓపిక పడుతున్నాం అధ్యక్ష. రక్తం మరుగుతుంది. ఏంటి భాష అది అధ్యక్ష? కుటుంబ సభ్యులను అంతేసి మాటలు అంటుంటే అసలు మీరు మనుషులా అని నేను వాళ్ళని అడగదలుచుకున్నా అధ్యక్ష. మీకు భార్య బిడ్డలు లేరా? తల్లిదండ్రులు లేరా? మీ అమ్మనో, నీ చెల్లినో, నీ భార్యనో ఈ రకంగా మాట్లాడితే నువ్వు ఎంత వాళ్ళని అడుగుతున్నా? ట్విట్టర్లో పెట్టినోని, ఖండించినోని. నా భార్య నా బిడ్డను తిడితే నాకు నొప్పి అవుతుంది, కానీ నీకు ఒక ఆడపిల్లను అవమానిస్తుంటే నీకు నొప్పి కాదా? ఏ సంస్కృతిలో ఉండేదని నేను అడుగుతున్నా అధ్యక్ష. తోడుకని తీస్తే అధ్యక్ష, ముఖ్యమంత్రి చెప్తున్న ఒక్కనొక్కని బట్టలు పడేసి రోడ్డు మీద నిప్పిస్తా అధ్యక్ష. అబ్బా, ఆయన బిడ్డని ఆయన భార్య ప్రాబ్లం అవుతుందంట. ఫ్యామిలీ విషయాలు మాట్లాడడానికి ప్రాబ్లం అవుతుంది. 100% తప్పే అది. దాన్ని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. రాజకీయాల్లో డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ కొట్లాడాలి. నిన్ను ప్రశ్నిస్తున్నాడు, నిన్ను నిలదీస్తున్నాడుతోనే డైరెక్ట్గా కొట్లాడాలి. అయితే మాటల రూపంలో, లేదంటే లీగల్గా యాక్షన్ రూపంలో. కానీ భౌతిక దాడులు చేసింది మీరు, భౌతికంగా ఇబ్బందులకు పెట్టింది మీరు.